అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఏంటిది ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదు, మనం రోజు కూడా పూజ చేస్తాం కదా రకరకాల పువ్వులతోటి. ఆ పువ్వులన్నీ నిర్మాల్యం నెక్స్ట్ డే తీసేసుకుని మనం అలా 2-3 రోజులు రోజుకు ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటాం కాబట్టి పువ్వులు ఓ రోజు గులాబీ, ఓ రోజు మందార, ఓ రోజు చామంతి, ఓ రోజు సంపెంగ, ఓ రోజు జాజి, మల్లి, ఇలాగా సో వెరైటీస్. ఆ పువ్వులన్నీ కూడా మనం చక్కగా ఎండబెట్టేసేసుకుని బాగా గలగల్లాడుతూ, మారేడు, తులసి అన్నీ కూడా బాగా గలగల్లాడుతూ అవి ఎండబెట్టేసుకుని వాటిని శుభ్రంగా మిక్సీ చేసేసుకుని జల్లెడ పట్టేయాలండి. మెత్తగా వచ్చేస్తుంది అది. దానిలో కొంచెం బొగ్గు తీసుకుని ఓ 2 ఇంతంత సైజు బొగ్గు ముక్కలు కూడా మిక్సీ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం సాంబ్రాణి తీసుకుని అది కూడా మెత్తగా చేసేసుకుని దాన్ని కూడా కలిపేసుకోవాలి. దీంట్లో ఇలా అన్నీ కూడా నేను అన్నీ ఇలా కలిపేసుకున్నాను. దీనిలో కొంచెం ఆవు నెయ్యి అండ్ ఆల్మండ్ ఆయిల్, ఏదో ఒక హెయిర్ ఆయిల్ కొంచెం సువాసనగా ఉండేది. ఇంకా మనకు నచ్చింది అనుకుంటే మనం ఏమైనా సెంట్ కూడా వేసుకోవచ్చు ఇందులోను. కొంతమంది పేడ కూడా వేసుకుంటున్నారు. నాకు పేడ అవైలబుల్ లేదు, అందువల్ల నేను పేడ వేసుకోవట్లేదు. ఇవన్నీ వేసేసుకున్నాను. చూసారా, ఇలా వచ్చింది మిశ్రమం. ఓకేనా, దీన్ని మనం శుభ్రంగా కలిపేసుకుని కొంచెం అంతా నెయ్యి వేసేయక్కర్లేదు. ఇది మౌల్డ్ అవ్వడానికి ఏంటంటే మనం కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఆర్గానిక్ వాసన వేస్తుందండి. ధూప్ స్టిక్స్ మనమే తయారు చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చింది. లెటస్ ట్రై. రోజు ఆ నిర్మాల్యాన్ని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటే నాకు చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. ఏంట్రై పువ్వులన్నీ ఇలా పడేస్తున్నామని. అప్పటికి నేనేం చేస్తానంటేనండి, రోజు తరిగే కూరగాయల తొక్కులు ఇవన్నీ కూడా, ఈ పువ్వులు అవన్నీ కూడా ఒక వాటర్లో వేసేస్తానమాట. ఒక కంటైనర్ తీసుకుని అందులో వేసేసుకుని ఒక 4-5 రోజులు పులియబెట్టేస్తాను. పులియబెట్టేసి నా మొక్కలన్నింటికి కూడా నేను అదే ఎరువు కింద వేసుకుంటాను. అందుకనే మా ఇంట్లో పువ్వులన్నీ కూడా బాగా పూస్తాయి. అయితే అపార్ట్మెంట్లో అంతంత పూలు పూయించేస్తున్నాం అంటారు. దాని యొక్క రహస్యం ఇదే అనమాట. సో మనం ఇలా చేసుకుని మనకి ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్లో దీన్ని మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు ఇందులోను. సాంబ్రాణి అది వేస్తాం కాబట్టి మంచి వాసన వస్తుంది, అరోమా వాసన. ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి అసలు నో కెమికల్ కదా, చాలా బాగుంటుంది. బాగా కాకపోతే ఇవి మనం బాగా ఎండగొట్టేసుకోవాలన్నమాట. బాగా ఎండాలి ఇవి. ఎండితే అప్పుడు మనకి ఎలాగ నిలిచి అది ధూపం వెలుగుతుందన్నమాట. నేను ఆల్రెడీ ఇదివరకే చేసుకున్నాను. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. సో ఈసారి చేద్దాము, యూట్యూబ్ ఛానల్ పెడదాము అనేసి. ఛానల్ ఎలాగో ఉంది కదా, దానిలో గురించి అని చేద్దామని చెప్పేసి అని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఇది చేస్తున్నాను. అబ్బో మంచి వాసన ఇస్తాను. ఓకేనా, ఇలాగంటే చూసారా, ఇలా చేసుకోవచ్చు మనం చక్కగాను. నేను ఆల్రెడీ ఇది వరకు తయారు చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇవి ఇలా తయారు చేసేసుకుని మనం నీట్గా ఒక పళ్ళెల్లో పెట్టేసుకుని ఒక 4-5 ఎండలు ఎండిపోయాయంటే అది మంచి చక్కగా అయిపోతుంది. ఆ తర్వాత మనకి ధూపం కూడా నీట్గా బాగా వెలుగుతుంది. ఇవి ఆల్రెడీ నేను ఇవ్వండి తయారు చేసుకున్నాను. ఇదిగో చూసారా, మంచి వాసన వేస్తూ మా ఇంట్లో నేను రోజు కూడా ఇవే వెలిగించుకుంటాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటివన్నీ కూడా వేస్ట్ చేసుకోకుండా మీ ఇంట్లో మీరే తయారు చేసుకుని చక్కగా వెలిగించుకోండి. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచిది కూడా హెల్త్కి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.